కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు గవర్నర్లను మార్పు చేసింది. మిజోరాం గవర్నర్ గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్ గా నియమించింది. అదేవిధంగా జనరల్ వికే సింగ్ ను మిజోరాం గవర్నర్ గా, విశ్వనాథ్ ను కేరళ గవర్నర్ గా నియమించింది. అలాగే కేరళ గవర్నర్ గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కు బీహార్ గవర్నర్ గా బాధ్యతలు అప్పగించింది. హోంశాఖ మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ భల్లాను మణిపూర్ గవర్నర్ గా నియమించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి గవర్నర్ల బదిలీలు, నియామకాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా విడుదల చేశారు కొద్దిసేపు క్రితం. ఇందులో ముఖ్యంగా మిజోరాం గవర్నర్ గా ఉన్నటువంటి తెలుగువాడైనటువంటి కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్ గా బదిలీ చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒడిశా గవర్నర్ గా ఉన్నటువంటి రఘుబర్ దాస్ రాజీనామాను కేంద్రం ఆమోదించడం జరిగింది. అదేవిధంగా మిజోరాం గవర్నర్ గా జనరల్ వికే సింగ్ ను నియమించారు. గతంలో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వికే సింగ్ ను మిజోరాం గవర్నర్ గా పంపారు. ఇంకా బీహార్ గవర్నర్ గా ఉన్నటువంటి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ను కేరళకు బదిలీ చేశారు. అక్కడ కేరళలో ఉన్నటువంటి గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కు బీహార్ గవర్నర్ గా బాధ్యతలు అప్పగించారు. అయితే బీహార్, కేరళ ఇద్దరు కూడా బీహార్ గవర్నర్ కేరళకు, కేరళ గవర్నర్ ను బీహార్ కు పంపడం జరిగింది. ఇక కొత్తగా ఇద్దరు అంటే మిజోరాం గవర్నర్ గా జనరల్ వికే సింగ్ ని కొత్తగా నియమించారు. అదేవిధంగా మణిపూర్ గవర్నర్ గా నియమితులైనటువంటి అజయ్ కుమార్ భల్లా కూడా గతంలో హోంశాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన రిటైర్ అయినటువంటి ఐఏఎస్ అధికారి. వీళ్ళిద్దరిని కూడా కొత్తగా బదిలీ చేశారు. ఒడిశా గవర్నర్ గా ఉన్నటువంటి రఘుబర్ దాస్ రాజీనామాని ఆమోదించడం, ఆయన స్థానంలో మిజోరాం గవర్నర్ గా ఉన్నటువంటి కంభంపాటి హరిబాబుని అక్కడికి పంపించడం జరిగింది. సో మిజోరాం గవర్నర్ గా జనరల్ వికే సింగ్ ను కొత్తగా నియమించడం జరిగింది.